జీవీఎంసీ మేయర్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. పెట్టడం జరిగింది. ఆ సబ్జెక్ట్ని వినాలి. ఎందుకంటే గీతం కాలేజీ దగ్గర గొడవ చేస్తే ఏంటన్నారండి కేకే రాజీ బొత్స సత్యబాబు గారు, మేము స్పందిస్తాం, మేము దిగ్బంధిస్తాం కౌన్సిల్ని అంటే ముందు నుంచి ఒక రౌడీ విధానికి ప్రిపేర్ అయ్యి మైక్ ముందు మాట్లాడి 3 సార్లు కూడా కౌన్సిల్ని మా కంట్రోల్లో తీసుకున్నానని మాట్లాడే ఈ నాయకులు అదేవిధంగా కౌన్సిల్లో మైకులు ఇవ్వడం కానీ వాళ్ళ నాయకత్వంలో కూర్చొని చేసే విధానం ఎక్కడ కూడా ఇటువంటి విధానాన్ని తెలుగుదేశంలో కానీ గత రాజకీయం రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ఈ విధానాలు జరగలేన విధానాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి లాగా మేము ఎక్కడ ఆక్యుపై చేయలేదే. నేను ఒకటే చెప్తున్నాను, మూర్తి గారిది 40 సంవత్సరాల ముందు నుంచి సైట్ ఉంది. ఆ సైట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి గవర్నమెంట్ సైట్ అని దానికి ఏదైతే కంచేయడం జరిగింది, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మీరు నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయారు? అందులో ఒక కాలేజీ, చాలామంది అదర్ స్టేట్స్లో కూడా ఇవాళ పిల్లలు చదువుకునే విధానంలో ఆ సైట్లు కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఒక వాటర్ జోన్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్న కొన్ని సైట్లు ఉన్నాయి. ఒకటి కూడా క్లారిటీగా లేని ఎక్కడెక్కడ బిట్లు ఆవేళ గవర్నమెంట్ సైట్ దీంట్లో ఉన్నదాన్ని ఆ విధానాన్ని చూసి అప్పుడులో విజయసాయి రెడ్డి వీళ్ళతోటే ఉండేవాడు. ఆయన బలంతో ఆవేళ చేశారు. వాళ్ళు ప్రభుత్వం ఉంటాం నిజంగా ఉంటే ఆవేళ వీళ్ళు డిసైడ్ తీసుకోవచ్చు కదా, ఆవేళ పేదలకు ఇవ్వచ్చు కదా. అది కాలేజీకి సంబంధించిన పనికి వచ్చింది తప్ప ఇంకా ప్రజలకు పనికొచ్చే ఆ స్థలం కాదు. కాబట్టి ఒకే ఒక విధానంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందాలని, అలాగే మాకు వైఎస్ఆర్ కార్పొరేటర్లందరూ బొత్స సత్యబాబు దగ్గర మెప్పు పొందాలని దాని మీద పైకి రావడం, నా మీద హ్యాండ్లింగ్ చేయనందుకు ప్రయత్నం చేయడం, ఇటువంటి విధానాల్ని ఇప్పటికైనా సరి చేసుకోవాలని పార్టీకి హెచ్చరిస్తున్నాను. నేనేం చెప్పాను మీరు విన్నారా? ఏంటన్నారు? నేను అదే ప్రభుత్వం భూమని కంచేసింది ఆ రోజు మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని అడుగుతున్నాను. నేను చెప్పేది ప్రభుత్వం భూమి కాబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ పరిధిలో ఆ ఏరియా ఉంది కాబట్టి ఆ ఏరియా ఎక్కడైనా గవర్నమెంట్ సైట్లో ఏ కంపెనీకి ఇచ్చినా ఏట్లకి ఇచ్చినా అది కార్పొరేషన్ లిమిట్లో ఉంటాడు. కార్పొరేషన్లకు తెలియజేస్తారు, తర్వాత ప్రభుత్వానికి పంపిస్తారు. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, కార్పొరేషన్ నిర్ణయం తీసుకోదు. గాయపడడం లేదు అంటే వాస్తవం మాట్లాడాలి. ఒక పోడియం పైకి వచ్చేటప్పుడు పోడియం తీసుకో విధానం కూడా అది కరెక్ట్ కాదు. అంటే నా చైర్ దగ్గరికే డైరెక్ట్గా హ్యాండ్ చేయనందుకు వచ్చాను. మా సభ్యులు కానీ ఉన్ని బాణాల శ్రీను వాళ్ళ 4 లీటర్, ఇంకొకరు 4 లీటరు డిప్యూటీ